అండ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ కొంచెం వోల్టాలిటీతోనే ఎండ్ అయింది. ఎందుకంటే మార్నింగ్ అక్కడి నుంచే సేమ్ 26,200 దగ్గర నుంచి రియాక్షన్ తీసుకుంది ఇక్కడ నుంచి. అండ్ ఈ రియాక్షన్ తర్వాత మళ్ళీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇదొక ఫస్ట్ ఫేజ్‌లోనే ఇంత వోల్టాలిటీ చూపించిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్‌లో కూడా మళ్ళీ మార్కెట్ వోల్టాలిటీతోనే మళ్ళీ ఏదో ఒకటి జరుగుతది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే జరుగుతది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మనం బ్రేక్‌ఔట్ ఇచ్చిందని చెప్పేసి ఆన్ చేసుకోవచ్చు. కానీ న్యూట్రల్ ఎక్సిట్ అవ్వడం బెటర్. ఒకవేళ బ్రేక్‌ఔట్ అయినంక ఎంట్రీ తీసుకుంటే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండడం బెటర్. సో నేను తీసుకున్న ఈరోజు ఆప్షన్ ప్రీమియమ్స్‌లో న్యూట్రల్ ఆర్ కొంచెం ఇక్కడున్న స్ట్రాటజీ ఇక్కడున్న రివర్సల్‌తోనే నాకు కొంచెం ప్రాఫిట్ దొరికింది. లేకుంటే వచ్చేది కాదు ఈరోజు కూడా. అండ్ 26,200 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. మార్కెట్ ఇక్కడ రియాక్షన్ తీసుకుంది కదా నిఫ్టీ. ఈ రియాక్షన్ తీసుకున్నప్పుడు అక్కడ 26,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌లా యాక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ 26,000 కింద 26,100 అండ్ 26,000 దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సపోర్ట్ జోన్స్ వల్ల అందుకే మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ నుంచి డిక్లైన్ అయిన తర్వాత అండ్ ఈ సపోర్ట్ లాగా తీసుకొని 26,100 అండ్ 26,000 సపోర్ట్ లెవెల్స్ అవి. అందుకే కొంచెం అవి రెండు స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇదొక్కటి డిఫెండ్ చేయలేకపోయింది. 26,200 అనేది స్ట్రాంగ్ ఉంది ఈ రెండు సపోర్ట్ జోన్స్ కంటే 26,000 అండ్ 26,100. అందుకే క్రాష్ అయిన తర్వాత కూడా ఎంత ర్యాలీ తీద్దామన్నా మళ్ళీ రియాక్షన్ తీసుకుంది అక్కడ నుంచి మార్కెట్. అందుకే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అండ్ ఇలా వోల్టాలిటీతో మళ్ళీ కొంచెం సైడ్ వేస్ రేంజ్లో తీసుకుంది 26,150 అబోవ్ ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి రిజెక్షన్ అండ్ ఇక్కడ నుంచి సేమ్ ఈ టైప్ ఆఫ్ 26,200 దగ్గర ఈ రిజెక్షన్స్ తీసుకున్నాయి. ఎందుకంటే ఇది 26,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. కానీ లాస్ట్ మూమెంట్లో అసలు ర్యాలీ అవ్వాలి కానీ మళ్ళీ రివర్సల్ అయింది. ఎందుకంటే ఇది పెయిన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ పుట్ ఓఎస్ బిల్డప్ అవ్వడం ఆర్ కాల్ ఓఎస్ బిల్డప్ అవ్వడం మెయిన్ థింగ్. కాల్ ఓఎస్ ఇంకా బిల్డప్ అవ్వడం వల్ల మళ్ళీ రివర్స్ అయింది ఇక్కడ నుంచి రియాక్షన్ తీసుకొని. సో ఎక్కువ మంది ట్రాప్ అయిపోతారు ఇక్కడ ఈ ప్లేస్లో. అండ్ హోల్డ్ చేసి పెట్టుకొని అది ఈడి దాకా వస్తుంది అండ్ ఎండ్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ హోల్డ్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరైతే ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ తీసుకున్నారో ఈ ఎంట్రీ తీసుకున్నాక కనీసం ఇక్కడ ఎక్సిడ్ అయిపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే మార్నింగే ఇట్లా వోల్టాలిటీ చూపించింది రియాక్షన్ తీసుకొని. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ రాదని చెప్పేసి ఇవ్వలేం చెప్పలేం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మార్కెట్ కూల్గా లేదు, మొత్తం వోల్టాలిటీలోనే రోల్ అయింది మొత్తం. ఇక్కడ నుంచి క్రాష్ అవ్వడం 80 పాయింట్స్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అవ్వడం ఇంకొక 80 పాయింట్స్. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనే కరెక్ట్ లేనప్పుడు ఓవరాల్ మార్కెట్ ఎండింగ్లో కూడా అలానే బిహేవ్ చేస్తుంది. అదే మార్కెట్ బిహేవియర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే జరుగుతుంది మార్కెట్లో. ఏదో ఒక 20-30% టైమ్స్లో మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చి 4 PM తర్వాత మంచి ర్యాలీ తీసుకోవడం కానీ మరి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ తీసుకోవడం లేకుంటే ఇక్కడనే సైడ్ వేస్లా తీసుకోవడం. సో ఇలాంటివి జరుగుతాయి. అలా వోల్టాలిటీతో ఈరోజు మార్కెట్ ట్రేడ్ అయింది. బ్రేక్అవుట్ ఇచ్చినాక ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా అని మళ్ళీ న్యూట్రల్ ఎక్సీడ్ అవ్వడానికి ప్లాన్ చేయాలి బెటర్. ఎందుకంటే అంత మంచి బ్రేక్అవుట్ ఇచ్చినాక సో చూడండి ఇంత హై తీసుకెళ్ళి మీరు హై తీసుకెళ్ళినాక ఇక్కడ కనీసం మీరు ఇక్కడ ఎక్సీడ్ అయిపోయినా నో ప్రాబ్లం. ఈ హై తర్వాత ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇంత రిజెక్షన్స్ ఎందుకు తీసుకున్నా అని చెప్పేసి ఒక డౌట్ రావాలి మనకి. సో ఈ రిజెక్షన్ తీసుకున్నాక దీని హైకి వచ్చినాక కూడా మళ్ళీ మంచి ఎంట్రీ కావచ్చు మనం. అకార్డింగ్ టు ప్రీమియం అనేది డిఫరెంట్ కేటగిరీ అది. సో ఇక్కడ రియాక్షన్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ కూడా ట్రై చేసింది మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ డైరెక్ట్ రియాక్షన్ తీసుకుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఎక్సిట్ అయిపోయినా నో ప్రాబ్లం. సో అలా ఎక్సిట్ అయినప్పుడు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇక్కడ ఎక్సిట్ అయిపోయినా నో ప్రాబ్లం. సో మళ్ళీ డైరెక్ట్ బ్రెడ్ అనేది ఇందులో అయితే ఎవరు కొంచెం ట్రేడ్ చేయడం కష్టమే, కానీ ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేస్తే బెటర్. కొన్నిసార్లు ఆ కన్విక్షన్ ప్రకారం మళ్ళీ రివర్సల్ అవుతుంది అనుకున్నాను అండ్ అయింది కూడా. ఒకవేళ రివర్సల్ కాకుండా అటు నుంచి అటే వెళ్ళిపోతే మాత్రం నేను కనీసం దగ్గరలో ఉన్న ఆప్షన్ని బై చేసుకోవడం హెడ్జింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇది న్యూట్రల్ రావడానికి ట్రై చేస్తా. సో ఇక్కడనే మెయిన్ థింగ్. ఎందుకంటే ఇంత రియాక్షన్ తీసుకుంది ఇక్కడ నుంచి. ఈ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా రియాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. సో నేను తీసుకున్న ప్రీమియం నుంచి 165 ప్రీమియం మార్నింగ్ బై చేశాను, సెల్ చేశాను ఇక్కడ నుంచి. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి యావరేజ్గా 186, 185 దగ్గర కూడా ఒక ఆప్షన్ సెల్ చేశాను. సో 150 క్వాంటిటీ అండ్ ఈ క్వాంటిటీని నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను. హోల్డ్ చేసి పెట్టుకున్న వితౌట్ స్టాప్ లాస్.
ఒకవేళ స్ట్రాంగ్ వోల్టాలిటీ ఉంటే స్మూత్ ర్యాలీ గనుక స్టార్ట్ అవుతే తీసుకుందాం అనుకున్నాను. కానీ స్మూత్ ర్యాలీ లేదు. అలాంటి ప్యాటర్న్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు. ఈ 230 తర్వాత ఈ ఫాల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక ఆప్షన్‌ని సెల్ చేశాను. సో, ఇలా సెల్ చేయడం వల్ల మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. 143 దగ్గర నుంచి సెల్ చేశా. అదే హై వెళ్ళినాక రియాక్షన్ తీసుకుంది కదా! ఎగ్జాక్ట్‌లీ హై నుంచి పైనకి వెళ్తే ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాను. ఆప్షన్ బయింగ్ ఆర్ పుట్ ఆప్షన్ సెల్లింగ్‌లో. కానీ ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది కాబట్టి ఈ హై నుంచి కనీసం ఈ క్యాండిల్ సస్టైన్ అయింది. కానీ నెక్స్ట్ క్యాండిల్ డ్రాప్ అయింది కాబట్టి ఈ నెక్స్ట్ క్యాండిల్ డ్రాపింగ్‌లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఆప్షన్ సెల్లింగ్ ఇంకొక ఆప్షన్ క్వాంటిటీ తీసుకొని 75 క్వాంటిటీ. సో, ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ దొరకడం వల్ల నా ఓవరాల్ P&L అనేది మంచిగా బ్యాలెన్స్ అయింది. లేకుంటే ఖచ్చితంగా నెగెటివ్ ఉంటుండే ఈరోజు కూడా. సో, దాట్స్ ఇట్ గైస్. అండ్ నెక్స్ట్ డే ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అలా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేసి సో, ఈరోజు ఏం జరిగిందంటే సో, ఇక్కడ ట్రాప్ అయిపోతారు సగం మంది. ఇక్కడ ఎంట్రీ అయిపోతారు. బ్రేక్అవుట్ ఇచ్చిందని చెప్పేసి ఇది ఒక ట్రాప్ లాగా తీసుకొని మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది కదా! 150 వరకు రావాలని ట్రై చేసింది. సో, మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు వితౌట్ స్టాప్ లాస్ పెట్టకుండా. అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు కనీసం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా అని ఫుల్ సేఫ్ మార్కెట్ మాత్రం. మీ ఎమోషనల్ అనేది ఇక్కడనే కంట్రోల్ అవ్వాలి. ఇది కంట్రోల్ మాత్రం కాకుంటే మాత్రం ఖచ్చితంగా అది రేపు గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ లాస్ తీసుకునే ఛాన్సెస్ వస్తాయి కాబట్టి సో, రేపు మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా నో ప్రాబ్లమ్. న్యూట్రల్ ఓపెన్ అయినా నో ప్రాబ్లమ్. కానీ మోస్ట్లీ ఇలా ట్రాప్ చేసి తీసుకొచ్చినప్పుడు మాత్రమే కొన్నిసార్లు ఇక్కడ ట్రాప్ అయిపోయి ఉంటారు. ఆప్షన్ బయింగ్ చేసి. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ మార్కెట్ మంచి మూవ్‌మెంట్ ఉంటుంది అనుకుంటాం. కానీ ఇంత ఫాస్ట్‌గా పడిపోతే మీరు స్టాప్ లాస్ పెట్టుకోకుంటే ఆర్ఎల్స్ మీరు మార్కెట్ ఎండింగ్ టైంలోనే ఎక్సిట్ కాకుంటే ఖచ్చితంగా బిగ్ లాస్ కనబడుతుంది మన క్యాపిటల్‌ని చూస్తే. అండ్ అలాంటి లాసెస్తోనే మన క్యాపిటల్ అనేది మొత్తం వాష్ అవుట్ అయిపోద్ది. క్యాపిటల్ సేఫ్టీని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆర్ఎల్స్ మీరు క్యాపిటల్ బట్టి లో రిస్క్ ప్లాన్ చేసినా అని బెటర్. తక్కువ రిస్క్ చేయాలి. అట్లీస్ట్ హెడ్జింగ్ అనేది చేయాలి. లేకుంటే ఆ స్టాక్ ఆప్షన్స్‌నైనా దీంతో నిఫ్టీతో కంపేర్ చేసి అందులో అయినా హెడ్జింగ్ చేయొచ్చు ఇంట్రాడే తీసుకొని. సో, అలా చేస్తే బెటర్. లేకుంటే ఒక్క 1 డే సరిపోతుంది. మిగతా ప్రాఫిట్స్ అన్నీ మొత్తం జీరో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి మార్కెట్ ట్రాపింగ్‌లో. సో, నెక్స్ట్ డే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు మళ్ళీ రేపు గ్యాప్ అప్ అవుతుందేమో. ఎందుకంటే నేను లాస్ పట్టుకొని ఉన్నాను. రేపు హోప్స్ పెట్టుకుంటారు. రేపు గ్యాప్ అప్ ఆర్ న్యూట్రల్ ఓపెన్ అయినా ఎక్సిట్ అయిపోవచ్చని. కానీ అది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్నిసార్లు 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ కాదు కదా! ఇంకో 100, 200 పాయింట్స్ కూడా అలా గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఇప్పటికీ మార్కెట్ మళ్ళీ హై దగ్గరికి వస్తుంది ట్రై చేయాలని. సో, ఇలాంటి రిజెక్షన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ డేలో వెళ్దాం. సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.